అరే కారెందుకు ఆపేశావు? నీ గమ్యం వచ్చేసింది కాబట్టి. అప్పుడేనా? కమాన్ సుజాత, నన్నేమనుకున్నావు మరి? దిగు. నువ్వెక్కడికి తీసుకొచ్చావు? ఇది నా దారి కాదు. ఇదే నీ దారి. సరైన దారికి తీసుకొచ్చాను. ఇదే నీ ఆఖరి దారి. ఏంటి నువ్వనేది? ఎస్ మిస్ సుజాత, ఆఖరి దారి. సురేష్, సరిగ్గా తాళాలేసావా? వేసాను. ఇదిగో పద. నేను వస్తాను, నేను ముందు నాడు. సరే. అన్ని సరిగ్గా ఉన్నాయి కదా? ఉన్నాయండి. అరే, ఆ గదిలో లైట్ వెలుగుతుంది. నువ్వు ఆర్పేయలేదా? అరే, ఎవరక్కడ? ఎవరక్కడ అంటుంటే ఏ పని సరిగ్గా చేయరు? అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. సార్, రాత్రి పూట అక్కడ ఎవరు పనిచేయరండి. మరి ఎవరే ఉంటారు అక్కడ? అది అక్కడికి వెళ్ళి చూడు. అలాగే సార్. త్వరగా వెళ్ళు. వెళ్ళు. లోపల ఎవరు? ఎవరక్కడ? ఎవరక్కడ? ఎవరది? ఎవరక్కడ? ఎవరక్కడ? అరే, ఇక్కడ ఎవరు లేరురా. ఇక్కడ ఎవరో ఉన్నారు. అరే, మొత్తం ఫ్యాక్టరీ అంతా చూశాను, ఎవరు కనబడలేదు. మరి మిషన్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏదో భూతం వచ్చిందేమో. అరే శివశంకర్, ఎందుకు కోపం తెచ్చుకుంటావు? పద నడు. చూడు, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరో ఉన్నారని. అవునురా, ఏదో గందరగోళంగా ఉంది. ఏమైంది సార్? లోపల మెషిన్లు వాటంతా అవే పనిచేస్తున్నాయి. నేను ఆపగానే ఆగిపోయాయి, మళ్ళీ అవే మొదలైపోయాయి. సార్, అక్కడ ఓ నీడ కూడా కనిపించిందండి. దాని వెనకాల మేము వెళ్తుండగా అది ఉన్నట్టుండి మాయమైపోయింది. అవును సార్, నేను చూశాను. అలా ఎలా జరుగుతుందబ్బా? లోపల ఎవరూ లేకపోయినా మిషన్లన్నీ ఆనయే అని మీరు చెప్తున్నారు. పైగా నీడ కూడా కనబడదంటున్నారు. ఈ విషయం వెంటనే అయ్యగారు చెప్పడం మంచిది.
అవును సార్. హలో. అయ్యగారు, చెప్పు, నేను దేనిదాళ్ళే మాట్లాడుతున్నాను. ఇక్కడ మిషన్లన్నీ వాటంతట అవే పనిచేస్తున్నాయి. ఏంటి నువ్వు అనేది? మిషన్లు నడుస్తున్నాయా? అంటే అక్కడ ఎవరైనా పని చేస్తున్నారేమో. కాదు సార్, మేమంతా చూసాం. అక్కడ ఎవరు లేరు, కానీ మిషన్లన్నీ పనిచేస్తున్నాయి. ఓ పని చేయి, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఆ. ఏంటి గొడవ? సలాం సార్. మిషన్లు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఇప్పటిదాకా చప్పుడు వచ్చింది సార్, మీరు వస్తూనే ఆగిపోయింది. బుర్ర లేకుండా మాట్లాడుకో. మేము నిజమే చెప్తున్నాం సార్. మిషన్లు పనిచేస్తున్న చప్పుడు విని మేము లోపలికి వచ్చి చూసామండి. మిషన్లు పనిచేస్తున్నాయి. మళ్ళీ వాటిని ఆపేయగానే వాటంతటవే మళ్ళీ మొదలైపోయి అక్కడ నీడను కూడా చూసామండి. ఆ నీడను మేము కొంచెం వెంబడిస్తుండగానే ఉన్నట్టు మాయమైపోయింది. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. మీరెవరూ మందు కొట్టలేదుగా? మాలో మందు కొట్టేవాళ్ళు లేరు సార్. మేము స్పృహలోనే ఉన్నాం సార్. సరే, మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. అలాగే సార్. పదండి. రైట్ సార్. గుడ్ నైట్ సార్. అసలు ఇదంతా ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థం కావట్లేదు. ఇలా మరోసారి జరిగిందంటే కనుక మన ఉద్యోగాలు పోతాయి. ఈసారి ఇలా జరిగిందంటే మన అయ్యగారికి చెప్పొద్దు. కానీ నాకు అనిపిస్తుంది లోపల ఎవరో ఉన్నారని. సార్, సార్ చూడండి. ఏమైంది? సార్, మిషన్లు పనిచేయట్లేదు. ఏమైందో మెకానిక్ చూస్తున్నాడు. మిషన్లు పనిచేయట్లేదా? నమస్తే సారు. ఏమైంది? ఏమిటిదంతా? మెషిన్లు పనిచేయట్లేదండి. వాట్స్ ద ప్రాబ్లం? ఏమైందో అర్థం అవడం లేదండి. నేనంతా చెక్ చేశాను. మెషిన్లను చూస్తుంటే అవి ఎన్నో నెలలుగా పనిచేయనట్లుగా ఉందండి. కానీ సార్, నిన్నంతా సరిగానే ఉన్నాయి. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ మేజర్ బ్రేక్ డౌన్ సార్. మెషిన్ బాగుపడాలంటే ఓ వారమైనా పడుతుందండి. ఏమిటి నువ్వు అనేది? వెళ్ళి మళ్ళీ సరిగ్గా చెక్ చేయి. వెళ్ళు. అలాగే సార్. సార్, నిన్నటిదాకా మిషన్లు బాగానే నడిచాయి. రాత్రి వాటంతా అవే నడిచాయి. మేము నేడు కూడా చూసాం. సారీ సారీ సార్. నీడా? ఇది మరీ విచిత్రంగా ఉంది. రాత్రేమో శుభ్రంగా మిషన్లు పనిచేస్తున్నాయి, పొద్దున ఏడుకి మూల పడుతున్నాయి. అవును సార్, రాత్రి మనం నీడని చూసాం కదా, ఇదంతా దాని పనే సార్.
హలో అమర్ బాబు, నువ్వు తొందరగా ఇంటికి రావాలరా. చూడు బాబు, ఇక్కడ అంతా విచిత్రంగా జరుగుతోంది. నువ్వు ఇంటికి వచ్చాక నేను అంత డీటెయిల్గా చెప్తాను బాబు. త్వరగా రా, త్వరగా వచ్చే బాబు. డాడ్, డాడీ, డాడీ, డాడీ. బాబు అమర్, హౌ ఆర్ యు డాడ్? గాడ్ బ్లెస్ యూ. నా మనసు కుదుట పడింది. డాడీ, నేను వెళ్ళి ఇంకా వారం కూడా అవ్వలేదు, ఇంతలోనే మీరు ఏమైంది నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించారు? బాబు, ఇక్కడ ఫ్యాక్టరీలో వింత జరుగుతోంది. పగలు మిషన్లు పనిచేయడం లేదు, రాత్రులు మాత్రం వాటికి అవే పనిచేస్తున్నాయి. ఏంటి? అవును బాబు, మెకానిక్ కూడా అలాగే అన్నాడు. ఫోర్మెన్ కూడా కంగారు పడుతున్నాడు. ఏమైందో తెలియట్లేదు. రాత్రిళ్ళు మిషన్లు వాటికి అవే పనిచేయడం మొదలు పెడుతున్నాయి. అలా ఎలా జరగలదు డాడీ? ఐ మీన్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సంభవమే బాబు. అలా జరుగుతుంది, జరగగలదు. నీకు అర్థం కావట్లేదు. డాడీ, మీరు చెప్పేది ఏంటంటే ఫ్యాక్టరీలో మెషిన్లన్నిటినీ దెయ్యాలు భూతాలు నడుపుతున్నాయనా? బాబు, మిషన్ దయ నడుపుతోందో లేక ఆత్మ నడుపుతోందో, కానీ అది సెక్యూరిటీ గార్డ్స్ అంటున్నారు వాళ్ళు అక్కడ ఒక నీడను చూస్తున్నామని. నీడా? అవును బాబు, నీడ. అదొకసారి కనబడుతుంది, ఒకసారి మాయమైపోతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అదొక అమ్మాయి ఆత్మ అని. ఇప్పుడు అర్థమైంది డాడీ నాకు. ఈ వేషాలు వేస్తున్నది మన ప్రత్యర్థులై ఉంటారు. ఈ రాత్రికి నేను ఒక్కనే వెళ్ళి చూసొస్తాను. అసలు సంగతి ఏంటో కనుక్కుంటాను. నమస్తే సార్. ఆ తాళం చెవులు నాకు ఇవ్వు. కానీ సార్, నువ్వేం భయపడక్కర్లేదు. ఫ్యాక్టరీ తాళం చెవులు నాకు ఇవ్వు. అలాగే. ఇవిగోండి మెయిన్ డోర్ కీస్. యాదవ్, మీరెవరు లోపలికి రావద్దు. సార్, నేను చెప్పేంత వరకు లోపలికి ఎవరు రావడానికి వీలేదు. ఎవరది? ఎవరంటుంటే మాట్లాడవేంటి? నా ముందుకురా. ఏ ఆగు, నిన్నే ఆగుమంటున్నానా?
ఆగు ఏ ఆగు ఆగు ఆగమంటున్నా ఎవరు నువ్వు ఆగు ఆగు ఎవరు నువ్వు ధైర్యం అంటే నా మొహం చూసి మాట్లాడు సార్ సార్ మిషన్ లో పనిచేస్తుంటే చప్పుడు వచ్చింది సార్. ఏ ఆగు ఆగు ఓ నో మిమ్మల్ని లోపలికి రావద్దని నేను చెప్పాను కదా ముందే చేతికి దొరికినట్టు దొరికి మీరు రాగానే జారిపోయింది అమ్మాయి సార్ మేము సెక్యూరిటీ కోసం ఉన్నాం, మీకు ఏమైనా అయిందంటే మా మీదకి వస్తుంది సార్. ఓ షటప్ మ్యాన్ నా జాగ్రత్త నేను చూసుకోగలను అర్థమైందా వెళ్ళండి ఇంకా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి సరే అలాగేనండి. ఛ! బాబు నాకు ఓ విషయం అర్థం కావడం లేదు. మన ప్రత్యర్థులకు ఎవరికైనా మన ఫ్యాక్టరీలో అడుగుపెట్టే ధైర్యం ఎలా వచ్చింది? ఇక్కడ మన శత్రువు ఎవరంటే వాడది డాడీ. ఆడదా? ఎస్ డాడ్. కొంచెం మీరే ఆలోచించండి. ఒక ఆడది మన ఫ్యాక్టరీలో మన సెక్యూరిటీ గార్డ్స్ అందరి కళ్ళు కప్పి లోపలికి వెళ్తుంది, కానీ వాళ్ళు చూస్తుండగానే మళ్ళీ మాయమైపోతుంది. ఇదంతా చూస్తుంటే తను పెద్ద ప్రొఫెషన్ అనిపిస్తోంది. నిజానికి తను చాలా స్మార్ట్ క్లెవర్ గర్ల్ అనిపిస్తోంది. బాబు మరి మనం పోలీసులకు చెప్దామా? వద్దు డాడ్. ఇప్పుడు పోలీసులకు చెప్పామంటే మన చేతికి దొరకకుండా తప్పించుకుంటుంది ఆ అమ్మాయి. డాడీ మీరు ఈ విషయం నాకు వదిలేండి ప్లీజ్. సరే బాబు, నువ్వు ఎలా అంటే అలా. గో అహెడ్. థ్యాంక్ యూ డాడ్. ఆల్ ది బెస్ట్. యాదవ్, సార్. ఇవాళ మాత్రం మీరెవరు లోపలికి రావడానికి వీల్లేదు. నేను ఫ్యాక్టరీ లోపలికి వెళ్తూనే షట్టర్లు బయట నుంచి మూసేయండి. దాంతో లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాలేరు. కానీ సార్ చెప్పిన పని చెయ్యి, అర్థమైందా? అలాగే వెళ్ళి షట్టర్లు వేసేయి.
ఆగో ఆగో నిన్నే ఆగమంటాను ఆగో. ఏయ్ ఆగో, నువ్వెవరు? ఆగో, లేదంటే కాల్చి పారేస్తాను. ఆగో, ఆగమంటాను నిన్నే. ఆగో, ఏయ్ ఆగో ఆగో. ఆగో, లేదంటే కాల్చి పారేస్తాను. నా తుపాకీ గుళ్ళను నువ్వు తప్పించుకోలేవు. పారిపోయే ప్రయత్నం చేశావంటే షూట్ చేసి పారేస్తాను. ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఎవరు నువ్వు? సుజాత నువ్వా? అవును, నేనే నేనే అమర్ బాబు. అంటే నీ గురించి డాడీ నాతో చెప్పిందంతా నిజమేనన్నమాట. మొదట విని నేను నమ్మలేకపోయాను. అన్నీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత, విన్న తర్వాత కూడా నా మనసు పదే పదే అంటోంది సుజాత అలాంటిది కాదని. కానీ ఇవాళ నేను ఇలా చూస్తుంటే డాడీ చెప్పిందే నిజం అనిపిస్తోంది నాకు. నువ్వు నా డాడీకే కాదు, నా ఇష్టానికి అభిమతానికి కూడా శత్రువే. నువ్వు మా ఫ్యాక్టరీని మూయించేద్దాం చూస్తున్నావు కదూ. మా డాడీని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు. కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని మా డాడీని మోసం చేశావు నువ్వు. నన్ను ప్రేమించానని చెప్పి నన్ను మోసం చేశావు. అందుకే నీ ప్రాణాలు తీయాలనిపిస్తోంది నాకు. అయితే ఎందుకు ఆగావు? షూట్ చేయి. నేను షూట్ చేసి పారేస్తాను. షూట్ చెయ్యి అమర్. చెయ్యలేవు. నువ్వు నన్ను షూట్ చెయ్యలేవు. నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేనే నేరస్తురాలని, మోసగత్తెనని. అయితే నన్ను నేను శిక్షించుకుంటాను. చూడాలని ఉందా? అమర్, అమర్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కార్మికులకు గాని, మీ నాన్నగారికి గాని, నీకు గాని నేను ఏం ద్రోహం చేయలేదు. నేను ప్రాణాలతో లేను, ఒక ఆత్మని. నేను మరణించాను అమర్. ఆత్మని బూడిద చేయలేరు, జల సమాధి చేయలేరు, తుపాకీ గుళ్లతో మట్టు పెట్టలేరు. ఇదంతా ఎలా జరిగింది? నాకు మాత్రం వేరేగా చెప్పారంతా. నువ్వు విన్నదంతా కూడా అబద్ధం. అయితే అసలు నిజం ఏమిటి? టెల్ మీ. చెప్పు సుజాత. అది చెప్పడానికే వచ్చాను. ఈనాడు పూర్తిగా వివరించి చెప్తాను. కార్మికుల ఐక్యత, జిందాబాద్! కార్మికుల ఐక్యత, జిందాబాద్! సుజాత మిశ్రా, జిందాబాద్! కార్మికుల ఐక్యత, జిందాబాద్! నేను కార్మికుల సంక్షేమం గురించి ఆఖరిసారిగా గుప్తా గారితో మాట్లాడడానికి వెళ్తున్నా. మన కోరికలు తీరుస్తానంటే మనం సమ్మె చేయనక్కర్లేదు. సమ్మె సమస్యలకి పరిష్కారం కాదు. మన కోరికలు మన్నించకపోతే అప్పుడు సమ్మె తప్పదు. మరే మార్గమూ లేదు. చూడమ్మా,
ఇప్పుడేం జరిగినా మంచైనా చెడైనా మేమంతా నీకు తోడుగా ఉంటాం. నీ మీద మాకు ఎంతో నమ్మకం ఉందమ్మా. కార్మికుల ఐక్యత, జిందాబాద్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సుజాత మిశ్రా. జిందాబాద్ జిందాబాద్. కార్మికులకు నువ్వేదో నూరిపోస్తున్నావు, మేనేజ్మెంట్ మీద ఉసిగొలుపుతున్నావు. అసలు ఏం కావాలి నీకు? నాకు కావాల్సింది కార్మికుల సంక్షేమం. కార్మికుల సంక్షేమం. ఇలా నినాదాలు పలికి పలికి మీ నాన్న శ్యామ్లాల్ పైకి వెళ్ళిపోయాడు తెలుసా? ఏం మిగిల్చాడు నీకు? ఉం? ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ రోజు మీ ముందు నించుని కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే మనోధైర్యం కూడా ఇచ్చారాయన. కార్మికుల క్షేమం గురించి కాదు, నీ క్షేమం గురించి మాట్లాడు సుజాత. నువ్వు కార్మికులకు లీడర్వే కాదు, మా ఎంప్లాయీవి కూడా. కష్టపడతావు, నిజాయితీ ఉంది. నువ్వు మరింత పైకి రావాలి. నీ జీతం పెంచుతాను. నువ్వింతవరకు అనుభవించిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తాను. జీవితంలో నువ్వు చవి చూడనివి. డబ్బు కావాలా నీకు? ఉం? తీసుకో. ఇంకా కావాలా? తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ గుప్తా గారు. నేను శ్యామ్లాల్ కూతుర్నని మీకు తెలుసుగా. నమ్ముకున్న ఆదర్శాల కోసం ప్రాణాలైనా ఇవ్వమంటారు మా నాన్నగారు. స్వార్థం కోసం ఆదర్శాలను అమ్ముకోలేను. ఈ డబ్బు మీరే దాచుకోండి. నేను వెళ్తున్నాను. మా కోరికలు తీర్చడానికి మీరు ఒప్పుకోవటం లేదు. అందుకని రాబోయే 1వ తారీఖు నుంచి కార్మికులు సమ్మెకు దిగుతారు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఏమైంది గుప్తా గారు? ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. పీకల దాకా మునిగిపోయాను జ్వాల. మీరేం వరి కాకండి. నీళ్ళకి ఆనకట్ట వేసి ఏర్పాటు చేశాను. నాకు అర్థం కాలేదు. చెప్తాను సార్. నేను మనుదాదాకి ఫోన్ చేశాను. వాడు గుండాల్ని పంపిస్తున్నాడు. మరి మొత్తం పని చిటికలో అయిపోతుంది. వెరీ గుడ్. ఐఎమ్ సారీ అమర్, లేట్ అయిపోయింది. ఏమైంది మళ్ళీ ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకు తెలుసుగా యూనియన్ అంటే ఎన్ని సమస్యలుంటాయో. అవును, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నిన్న ఇక్కడికి రమ్మన్నది ఎందుకంటే సుజాత, డాడీతో మాట్లాడే బదులు నాతో మాట్లాడి ఉంటే నీ సమస్యలన్నీ క్షణాల్లో దూరం చేసేవాడిని. అసలు ప్రాబ్లం ఏమిటి చెప్పు? కార్మికుల జీతాలు పెంచాలి, అంతేగా. నేను చేసేవాడినిగా. అమర్, నా సమయం వృధా చేస్తున్నావు. అనవసరంగా ఆటోలో వచ్చాను. డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇలా వృధా కావడం నాకు ఇష్టం ఉండదు. అర్థం లేకుండా మాట్లాడతావేంటి? ఆటో డబ్బులు నేను ఇస్తాను, సరేనా? నీలాంటి డబ్బున్న వాళ్ళు ఇంతకన్నా ఇంకేం చేస్తారు? చూడు సుజాత, నీ నోటి నుంచి డబ్బున్న వాళ్ళు అనే మాట వినగానే నిజానికి ఇట్ హర్ట్స్ మీ. నాకు నన్నెవరో తిడుతున్నారనిపిస్తుంది. కాదమర్, నా ఉద్దేశం అది కాదు. అమర్, మన ఇద్దరం కాలేజీలో కలిసి చదువుకోవడం నిజమే, మంచి ఫ్రెండ్స్ కూడా. కానీ మన మధ్య మిగిలిన చేదు నిజం ఏమిటంటే, నువ్వు కోటీశ్వరుడు గుప్తా కొడుకువి, నేను ఆయన మిల్లులోనే పనిచేసే ఓ మామూలు వర్కర్ని. సుజాత, అది మన
స్నేహానికి అడ్డు కూడా కాదు. ఎందుకు కాదు అమర్? ఆఖరి దశలో ఉన్న నా తండ్రికి మాటిచ్చాను నేను జీవితాంతం ఆయన చూపిన దారిలోనే నడుస్తానని. కానీ నా దారికి అడ్డు తగులుతున్నది మిస్టర్ గుప్తా. నువ్వాయన కొడుకువి. మిస్టర్ గుప్తా కొడుకునవ్వడంలో నా తప్పే ఉంది సుజాత. తప్పు నీది కాదు, నాది కాదు. మన పరిస్థితులది, మన దారులు వేరు. అమర్ మనం రైలు పట్టాలంటి వాళ్ళం. పక్కపక్కనే ఉంటాం, కానీ ఎప్పటికీ కలుసుకోలేం. అలాగే ఇది నిజమే. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ పరిస్థితుల ప్రభావానికి ఆదర్శాలను నమ్ముకునే ప్రయత్నం చేయలేను. ఇది చాలా అన్యాయం సుజాత. నువ్వేం త్యాగం చేయొద్దు, నేనే చేస్తాను. నువ్వే కనుక కోరుకుంటే అన్నీ వదులుకోవడానికి కూడా నేను సిద్ధమే. నువ్వన్నీ వదిలేసుకోగలవు, కానీ నేను నా సిద్ధాంతాలు, నా ఆదర్శాలని వదులుకోలేను. నువ్వేం వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను. ఇది మా డాడీకి ఇష్టమైనా కాకపోయినా సరే. సుజాత, ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఒక్క మరణమే దీన్ని మార్చగలదు. తొందరపడకు అమర్. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకు. ఇవి ఇవి గడ్డిపోచ అడ్డొచ్చినా ఈ నిర్ణయాలు మారిపోతాయి. మీ డాడీ పట్టుదల ముందు నీ ఆటలు ఏమీ సాగవు అమర్. నేను మాత్రం నవ్వుల పాలైపోతాను. సుజాత, సరే సుజాత, నీకు నిరూపించి చూపిస్తాను నా నిర్ణయం ఎంత గట్టిదో. హాయ్ సుజాత, హౌ యూ? ఐఎమ్ ఫైన్. ఎటు వెళ్తున్నావు? యూనియన్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఓ రా, దింపుతాను నాతో పాటు. సరే. కమ్ ఆన్. అదేంటి నల్లద్దాలు పైకెత్తావెందుకు? ఎవరి కళ్ళు మన మీద పడకూడదని. ఎవరి కళ్ళు పడకూడదా లేక ఎవరో చూడకూడదనా? నువ్వెలా అనుకుంటే ఎలా? కారెందుకు ఆపేశావు? నీ గమ్యం వచ్చేసింది కాబట్టి. అంత త్వరగానా? కమాన్, నన్నేమనుకున్నామని. పద. ఇదేంటి ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది నా గమ్యం కాదే. సరైన చోటికి తీసుకొచ్చాను. ఇదే నీ గమ్యం, అంతిమ యాత్ర. ఏమిటి అనేది? ఎస్ మిస్ సుజాత, అంతిమ యాత్ర. కార్మికులతో చేతులు కలిపి గుప్తా గారి మాట వినకపోయినందుకు నీకు ఇచ్చే బహుమానం. అయితే నిన్ను చంపించింది మా డాడీ అన్నమాట. ఆ రోజు నన్ను కలిశాక మా డాడీని కలవడానికి వెళ్ళావా? నీకు మతిపోయినట్లుంది అమర్. యూనియన్ పేరుతో, కార్మికుల పేరుతో మీ నాన్నని ఇష్టం వచ్చినట్లు భయపెట్టి బెదిరించి అవమానం చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? దాన్ని చూస్తేనే ఒళ్ళంతా జరులు పాకినట్టు ఉంటుంది నాకు. అలాంటి దాన్ని నా ఇంట్లో కొడలుగా తీసుకొస్తావా నువ్వు? దీనికి నేను ఏం మాత్రం ఒప్పుకోను బాబు. నా నిర్ణయం మారదు డాడ్. ఎందుకంటే నాకు తెలుసు, మీరు ఎన్నుకునే ఆ వేల మంది అమ్మాయిల్లోంచి ఏ ఒక్క అమ్మాయి కూడా సుజాతకి సరితూగనెత్తవదు. అంతేగా డాడ్, నేను తన ఆదర్శాలు చూసి ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా.
ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో బాబు, నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేయాలని చూస్తున్నావు. అది నేను ఎప్పుడో చేశాను డాడ్. మీ మీద గౌరవంతో మిమ్మల్ని అడగాలని వచ్చాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను సుజాతనే పెళ్లి చేసుకుంటాను. ఒక్కగానొక్క కొడుకువి అమర్, అందుకే నీ సుఖంలోనే నాకు సంతోషం ఉంది. కానీ ఏవైనా సరే నీ పెళ్లి మాత్రం ఆ అమ్మాయితో జరగనివ్వను. సుజాత, ఇది చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. అసలు నీ చావుకి కారణం నేను, ఖచ్చితంగా నేనే. కాదమర్, కాదు. నన్ను చంపింది నా ఆదర్శాలే. లేదు సుజాత, నిన్ను చంపింది నీ ఆదర్శాలు కాదు, నా ప్రేమ చంపింది. అవును, నా ప్రేమే చంపింది సుజాత. ఇప్పుడు నువ్వు నా జీవితంలో లేవని తెలిసాక నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు నేను జీవించడానికి లక్ష్యం ఒక్కటే, నీ హంతకుడికి శిక్ష పడాలి. నా హంతకుడు ఎవరో తెలుసా? నీ తండ్రి. కాదు సుజాత, హంతకుడు ఎవరైనా హంతకుడే. ఇంత నిర్దయగా దారుణంగా ఒక అమాయకురాల్ని చంపిన వాణ్ణి నా తండ్రిగా చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. అయితే నువ్వే నీ చేతులతో నీ తండ్రిని శిక్షిస్తావా? అవును. అది ఎలాంటి శిక్ష అంటే, దీని తర్వాత ఏ తండ్రి కూడా ఇలాంటి నీచమైన పని చేయలేడు. కానీ అమర్, ఆయన్ని హంతకుడుగా నిరూపించాలంటే నా హత్యకి సాక్ష్యాలు వెతకాలి. నా తండ్రికి అంతకన్నా పెద్ద శిక్ష పడాలి సుజాత. కానీ అందుకు నీ సహాయం నాకు కావాలి. ఏమా? అవును, నీ శవం ఎక్కడ ఉందో నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. ప్రస్తుతం అదో అనాథ శవంలా పడి ఉంది. ఎందుకంటే పోలీసులకు కూడా నేను ఎవరినో తెలీదు. ఎటువంటి ఆచూకీ తెలియలేదు వాళ్ళకి. అదంతా నేను చూసుకుంటాను సుజాత. ముందు నీ శవం ఎక్కడుందో నాకు చెప్పు. ఇదే నా శవం. సుజాత, నీ హంతకుల్ని పట్టుకుని వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళు ఎక్కడున్నా చంపి నా కక్ష సాధించుకుంటాను. అమర్, ఇదే ఆ స్థలం. ఇక్కడ నేను హత్య చేయబడ్డాను. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలాంటి నేరస్తుడైనా నేరం చేసిన చోట తెలియకుండా ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలిపోతాడు. అదే వాణ్ణి చట్టం కొరల్లో చిక్కేలా చేస్తుంది. కానీ నీకిక్కడ హంతకుణ్ణి పట్టుకునేందుకు ఏ సాక్ష్యాలు దొరకవు. లేదు సుజాత, చట్టానికి నేరస్తుని పట్టుకోవటానికి సాక్ష్యం ఇక్కడే దొరుకుతుంది. కానీ ఎలా? నువ్వు చూస్తూ ఉండు.
ఇన్స్పెక్టర్, ఎస్. నేను ఒక హత్య చేశాను. ఏంటి, హత్య చేసావా? ఎవరిని? ఇంతకు నువ్వెవరు? నా పేరు అమర్ గుప్తా. నేను సుజాత మిశ్రా అనే అమ్మాయిని హత్య చేశాను. అరెస్ట్. మరి ఏమిటి నువ్వు చేసింది? ఒక హంతకుడివి అని చెప్పుకుని నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్నావా? కానీ ఈ హత్య మీ తండ్రి చేసింది కదా, ఆయన్ని కాపాడడానికి ఇలా చేస్తున్నావా? లేదు సుజాత, తనతో ఇంకొక హత్య చేయించాలని చూస్తున్నాను. ఎవరి హత్య? తన కొడుకు హత్య. అర్థం లేకుండా మాట్లాడు కమర్. అవును సుజాత, ఒక తండ్రికి ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుంది. తన ఒక్కగానొక్క కొడుకు తండ్రి చేసిన పాపాలకి ఉరికంబం ఎక్కడం కన్నా అది ఆయనకున్న పరపతి, సమాజంలోని గౌరవం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొడుకుని రక్షించుకోలేడు. అంతేకాక నీకిచ్చిన మాటను నిలుపుకోవాలిగా. మాట ఏమిటది? త్వరలో అదే తెలుస్తుంది. కానీ అమర్ ఏమన్నాడు? సార్ నాకు తెలియదండి, కానీ పొద్దున్నే కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. వాడొక్కడే వెళ్ళాడా, ఇంకెవరైనా ఉన్నారా? సార్ నిన్న రాత్రి ఒక్కరే ఉన్నారు, కారులో కూడా ఒక్కరే ఉన్నారండి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో. జ్వాల, నా రూమ్లోకి రా. ఓకే సార్. మీరు నన్ను పిలిచారా సార్? కమ్ ఇన్. ఏదైనా పనా సార్? సుజాత, ఏమైంది? ఎవరున్నారు లోపల? సుజాత ఉంది. సుజాత, నీకు మతిమరదు కదా? నా ఒంట్లో బాగాలేదు సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? సుజాత, నువ్వా? నువ్వు బయటికి వెళ్ళలేవు. గుప్తా, గుప్తా, నా మాట విను. సుజాత, నాలాంటి అమాయకురాల్ని చంపి నా తండ్రినే కాక నా ఆదర్శాలని మట్టిలో కలిపేశావు. నువ్వు నన్ను చంపి కార్మికుల్లో నన్ను అవమానపరిచావు. ఇది నిజం కాదా? అవును సుజాత, అది నిజమే. ఇప్పుడు ఇంక నాకు కార్మికుల్లో పోయిన గౌరవం మళ్ళీ దక్కుతుందా? ఎందుకు చేశావు ఇలా? జవాబు ఇయ్యి గుప్తా. సుజాత, నేను ఇలా చేయాల్సి వచ్చింది.
నేనే గనక అలా చేయకపోతే నా కొడుకు నాకు దక్కేవాడే కాదు. నన్ను క్షమించు సుజాత. నీ కొడుకు ఇప్పటికీ నీకు దక్కడు. లేదు సుజాత, అలా అనకు. అలా అనకు సుజాత. నా ఫ్యాక్టరీలో గత కొన్ని నెలలుగా ఏం జరిగినా కూడా అది నీ కారణంగానే జరిగింది సుజాత. నా పొరపాటు ఏమైనా ఉంటే నన్ను క్షమించేసే సుజాత. నన్ను క్షమించు, నా తప్పు క్షమించు సుజాత. హత్యని పొరపాటు అనేస్తున్నావా? ఇదొక అపరాధం, పెద్ద అపరాధం. అవును సుజాత, నేను అపరాధం చేశాను. నన్ను క్షమించు సుజాత. గుప్తా, నీకెలాంటి శిక్షణ ఇద్దామనుకున్నానంటే అది నీ జన్మలో నువ్వు మర్చిపోలేవు. కానీ వెళ్ళు, నేను నిన్ను క్షమించేశాను. కానీ ఆ భగవంతుడు నీకు ఇచ్చే శిక్షని ఏమాత్రం ఊహించలేవు నువ్వు. ఏమైంది సార్ కొంప మునిగిందండి. అమర్ బాబుని పోలీసులు పట్టుకున్నారు. ఏంటి? కంప్లైంట్ రాశారా? అయితే కానిస్టేబుల్ పంపుతాను. ఇన్స్పెక్టర్, నా కొడుకును అరెస్ట్ చేయడానికి నీకు ఎన్ని గుండెలు? బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ గుప్తా. ఇప్పుడు మీరు ఉన్నది మీ ఫ్యాక్టరీలో కాదు, ఇది పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్, నీకింత పొగరు పనికిరాదు. ఒక ఫోన్ కొట్టానంటే నీ యూనిఫామ్ ఎగిరిపోతుంది. నా కొడుకుని ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు అరెస్ట్ చేశావు? మిస్టర్ గుప్తా, మేము అతన్ని అరెస్ట్ చేయలేదు, అతనే స్వయంగా వచ్చాడు. తన నేరాన్ని తానే ఒప్పుకున్నాడు. తనంతా తానే సరెండర్ అయ్యాడు. నేరమా? ఏ నేరం? మీ ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయీ, యూనియన్ లీడర్ మిస్ సుజాత మిశ్రా హత్యా నేరం. అలా అంటే మీరు ఒప్పుకున్నారా? లేదు, నేరాన్ని ఒప్పుకోవడమే కాకుండా కావలసిన సాక్ష్యాధారాలు కూడా ఇచ్చాడు. ఇన్స్పెక్టర్, నేను మా అబ్బాయిని ఒకసారి కలవచ్చా? అమర్ బాబు, ఏమిటి పిచ్చితనం? ఇన్స్పెక్టర్ గారికి ఏం చెప్పావు నువ్వు? సుజాత హత్యా నేరాన్ని నీ మీద వేసుకున్నావా? అయితే మీకు తెలుసన్నమాట సుజాత హత్య చేయబడింది అని. అవును బాబు, ఇప్పుడే ఇన్స్పెక్టర్ నాకు చెప్పాడు. కానీ అదంతా అబద్ధం బాబు. సుజాతను చంపింది నువ్వు కాదు. కానీ అది నిజం డాడ్. సుజాతని నేనే హత్య చేశాను. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? చూస్తుంటే నీకెవరో చేతపడి చేసినట్టుగా ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. సుజాత నువ్వు హత్య చేయలేదు బాబు. నాకెవరూ చేతపడి చేయలేదు. నేనే తన్ని హత్య చేశాను. ఐ హావ్ కిల్డ్ హర్. తన హత్యను చేసింది నేనే. నా మనసు చెబుతోంది బాబు, నువ్వు సుజాతని హత్య చేయలేదని. సుజాతని హత్య చేసింది నేను కాకపోతే సుజాతని ఎవరు చంపారు డాడ్? చెప్పండి డాడ్. హత్య చేసింది ఎవరైనా కానీ నా మనసు చెబుతోంది అది నువ్వు కాదని. చట్టం మనస్సాక్షిని ఒప్పుకోదు డాడ్. దానికి సాక్ష్యాలు కావాలి. పోలీసు వాళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి నన్ను నేరస్తుడిగా నిరూపించడానికి. ఆ అమ్మాయి మీద నువ్వు పెంచుకున్న ప్రేమ వల్లే ఇలా మాట్లాడుతున్నావు. కానీ నేను ఈ హత్య చేసిన వాళ్ళని కోర్టుకు తీసుకొస్తాను. నేను ఇలా వదులుకోలేను బాబు. ఎందుకంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను జీవోత్సవం అయిపోతాను బాబు. అరే గుప్తా గారు మీరా? ఏమిటి సంగతి? జ్వాల కొంప మునిగింది. ఏమైంది? అమర్ లాకప్లో ఉన్నాడు. వాట్? అమర్ జైల్లోనా? అవును జ్వాల. వాడు ఏమంటున్నాడో వాడికే తెలియడం లేదు. సుజాతను వాడు హత్య చేశారంటున్నాడు. ఏంటి? అదెలా సాధ్యం?
అదే నాకు అర్థం కావటం లేదు జ్వాల. పోలీసుల దగ్గర కూడా అమరయ్య హత్య చేశాడంటానికి సాక్ష్యాలున్నాయట. కానీ అది నిజం కాదు సార్. నాకు తెలుసు జ్వాల, అందుకేగా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు సహాయం చేయాల్సి ఉంటుంది. నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి పోలీసులకి ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. సుజాత హంతకులు ఎవరు అన్నది. అంతేకాకుండా ఆ హత్య ఎలా జరిగిందో కూడా చెప్పాలి. పద నాతోటి. మీరు స్పృహలో ఉన్నారు కదా. సుజాతని ఎవరు హత్య చేశారో ఎలా చేశారో అన్నది నేనెలా చెప్పగలను సార్? ఏమిటి నువ్వు అనేది? నువ్వే కదా గుండాలు హైర్ చేసింది, నువ్వే కదా వాళ్ళని నీతో తీసుకెళ్ళింది. అది అబద్ధం సార్. మీరు మీ అబ్బాయిని కాపాడుకోవడానికి నా మీద అనవసరంగా నింద మోపుతున్నారు. మీకు తెలీదేమో, నేను ఒక పరువు గల సాధారణమైన అమ్మాయినని. ఏమిటి నువ్వు అనేది? నువ్వే కదా ఇదంతా చేసింది. చూస్తూ ఉంటే నువ్వేదో ప్లాన్ వేస్తున్నట్టుగా ఉంది. నోరు మూసుకుని నాతో పద, లేకపోతే మర్యాదగా ఉండదు. మీరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుందేమో. వై డోంట్ యు జస్ట్ గెట్ అవుట్? జ్వాల, పిచ్చిగా అరవకండి. హత్య చేసింది మీ కొడుకు, నేరం నా మీద తోస్తున్నారా? అలాగా? అదా సంగతి. జ్వాల, నేను నిన్ను ప్రాణాలతో వదలను. రియలీ? మిస్టర్ గుప్తా, గెట్ అవుట్. మీరు వెళ్తారా, పోలీసుల్ని పిలుచుకురమ్మంటారా? ఇంకో మాట, ఇంకా మీ ఆఫీస్లోనే పని మానేస్తున్నా. ఎందుకంటే నేను హంతకులతో పని చేయదలుచుకోలేదు. నీ అంతు చూస్తాను. గెట్ లాస్ట్. నిన్ను వదిలిపెట్టను. ఎవరు? ఎవరు? ఎవరక్కడ? మాట్లాడరేంటి? ఎవరక్కడ? ఎవరది? సుజాత, సుజాత నువ్వా? అవును, నేనే జ్వాల. నేను సుజాతని. భయపడకు జ్వాల. ముందు నాకిది చెప్పు, నా హత్య ఎలా జరిగిందో, ఇంకా అది ఎవరు చేశారో నీకు నిజంగా తెలీదా? నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. నన్ను ఏ విధంగా మోసం చేసి ఆ హంతకుల పాలు చేశావు. నాకు గుర్తుంది. నాకు వ్యతిరేకంగా ఆ కార్మికుల్ని ఉసిగొలిపి గుప్తా దగ్గర లంచం తీసుకుని పారిపోయానని పుకారు లేపావు. ప్లీజ్ సుజాత, నన్ను క్షమించు. దురస్త నా కళ్ళు మూసుకుపోయాయి. అందుకే నేను ఈ పని చేశాను. అందుకే ఆ పనికి శిక్షను కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది జ్వాల. పారిపోవాలనుకుంటున్నావా? అయితే పారిపో. నా నుంచి నిన్ను నువ్వే రక్షించుకో.
నో నో సుజాత. పారిపోవచ్చు వాళ్ళ. వాదోపవాదాలు ఆరంభించవచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసు పాలలాగా తేటతెల్లమైంది. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు, వాదించడానికి ఏమీ లేదు. సెప్టెంబర్ 22 రాత్రి సుమారు 9 గంటలకి సిటిజన్ గార్డెన్లో ఒక మారుమూల మిస్ సుజాత మిశ్రా హత్య ఒక ఉరితాడుతో గొంతు బిగించడం వల్ల జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి బాడీని కస్టడీలోకి తీసుకున్నారు. హత్య జరిగిన చోటు నుంచి ఒక ఉరితాడు, ఓ రిస్ట్ వాచ్, ఇంకా పర్సు కూడా దొరికాయి. ఆ రిస్ట్ వాచ్ మిస్టర్ అమర్ గుప్తాదే, ఇంకా ఆ పర్సు కూడా అమర్ గుప్తాదే. అందులోంచి వీరి విజిటింగ్ కార్డ్స్, కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా దొరికాయి. మిలాడ్, మిస్టర్ అమర్ గుప్తా కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అందుకని ఈ కోర్టు వారిని ప్రార్థించేది ఏమిటంటే మిస్టర్ అమర్ గుప్తాని సుజాత మిశ్రా హంతకుడిగా నిర్ణయించి కఠినాతి కఠినమైన శిక్ష విధించాల్సింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్ గుప్తా, మీపై మోపిన ఆరోపణలన్నీ విన్నారుగా మీరు? అంతేకాదు వాటికి కావాల్సిన సాక్ష్యాధారాలు కూడా కోర్టు వారి దగ్గర ఉన్నాయి. అయినా కోర్టు మీకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది. లేదు యువర్ ఆనర్, నాపై చేసిన ఆరోపణలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. సుజాత హత్య నేనే చేశాను. లేదు జడ్జి గారు, లేదు జడ్జి గారు, లేదు. ఈ హత్య అమర్ కాదు, ఈ హత్య నేను చేశాను. ఇతనెవరు? ఆయన మా డాడ్. నన్ను కాపాడాలని ఆయన ఇలా అంటున్నారు. మా అబ్బాయి నిర్దోష్ జడ్జి గారు. ఈ హత్యతో వీడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ హత్య నేను చేయించాను. మా అబ్బాయి నిర్దోష్ జడ్జి గారు. మీరు వీడిని వదిలేసి నన్ను ఉరికమ్మ ఎక్కించండి. వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు జడ్జి గారు. వీడు లేకపోతే నేను జీవత్యం అయిపోతాను. మా అబ్బాయి నిర్దోష్ జడ్జి గారు, వీడిని వదిలేసేయండి. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ దీన్ దయాల్ గుప్తా, మీరు కోర్టు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. లేదు జడ్జి గారు, నేను నిజం చెప్తున్నాను. మా అబ్బాయి నిర్దోష్ జడ్జి గారు. వీరిని కోర్టు బయటికి తీసుకువెళ్ళండి. జడ్జి గారు, జడ్జి గారు, మా అబ్బాయి నిర్దోషి జడ్జి గారు. నేను నిజం చెప్తాను జడ్జి గారు. మా అబ్బాయి నిర్దోషి జడ్జి గారు. మా అబ్బాయికి హత్యకి ఏం సంబంధం లేదు జడ్జి గారు. మా అబ్బాయిని వదిలిపెట్టండి ప్లీజ్. జడ్జి గారు నా మాట వినండి. జడ్జి గారు, జడ్జి గారు నా మాట వినండి. పోలీసులకు దొరికిన సాక్ష్యాలు, హత్య జరిగిన ప్రదేశం నుంచి దొరికిన ఆధారాలు, ఇంకా నిందితుడు స్వయంగా నేరాన్ని ఒప్పుకోవడం, ఇవన్నీ చూశాక సందేహం లేకుండా నిరూపించబడింది ఏమిటంటే కుమారి సుజాత మిశ్రా హత్య అమర్ గుప్తానే చేశాడని. అందుకే ఈ కోర్టు వారు అమర్ గుప్తాని హంతకుడుగా నిర్ణయించి భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ టిల్ డెత్. బాబా అమర్, బాబు, ఈ హత్య చేసింది నేను. శిక్షను కూడా నేనే అనుభవించాలిగా బాబు. బాబు, నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు? డాడ్, కోర్టు వారు వేసే ఏ శిక్ష అయినా మీకు తక్కువే.
ఈ శిక్ష మీ ఒక్కరికే కాదు డాడ్. ఈ శిక్ష తన కొడుకు సుఖం కోసం ఇతరుల ప్రాణాల్ని తీసేసే ప్రతి తండ్రికి వర్తిస్తుంది. ఇదే మీకు సరైన శిక్ష డాడ్. బాబు మీరు బ్రతికున్నంత కాలం ప్రతి క్షణం ఈ క్షోభను మీరు అనుభవించాలి. పదండి ఇన్స్పెక్టర్. బాబు బాబా